రామాయణం అరణ్యకాండ 11th సర్గ. ఇక్కడ మాండకర్ణి మహర్షి వృత్తాంతము. సీతారామ లక్ష్మణులు వేరువేరుగా ఆశ్రమంలో 10 సంవత్సరాలు గడిపిన తర్వాత మళ్ళీ సుతీక్షణ ఆ ముని యొక్క ఆశ్రమానికి చేరుకోవటం, అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత అగస్త్య సోదరుడు ఆశ్రమానికి వెళ్ళటం, తర్వాత అగస్త్యుని ఆశ్రమానికి చేరుకోవటం, అగస్త్య మహాముని యొక్క ప్రభావం, అవన్నీ ఇక్కడ వర్ణించబడి ఉన్నాయి. అగ్రతః ప్రయయౌ రామః సీతామధ్యే సుమధ్యమా పృష్ఠతస్థు ధనుష్పాణిః లక్ష్మణోను జఘమః. ఆ వనవాసంలో శ్రీరాముడు ముందు నడుస్తున్నాడు, సీత మధ్యలో ఉంది, వెనక లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. తౌ పశ్యమానో వివిధాన్ శైనప్రస్థాన్ వనాని చ నదిశ్చ వివిధా రమ్య జగ్మతుః సీతయా సహా. క్రమంగా సీతారామ లక్ష్మణుడు అక్కడ కనిపిస్తున్న పర్వతాలు అవన్నీ చూసుకుంటూ, వనాలు, అలాగే కన్నులకి చాలా ఇంపుగా కనిపిస్తున్న నదుల్ని అవన్నీ దర్శించుకుంటూ ముందుకు సాగిపోతూ వెళ్ళిపోతున్నారు. సారసాశ్చక్రవాకాశ్చ నదీ పూలీనచారిణః సరాంసి చ సపద్మాని యుక్తాని జలేహ ఖగైః. ఆ దారిలో వెళ్ళిపోతుంటే నదీ తీరాల్లో కూడా ఇసుక తెన్నుల మీద తిరుగుతున్న ఆ పక్షులు గుంపులు గుంపులుగా ఉన్నాయి, చక్రవాక పక్షులు. అలాగే అక్కడున్న సరస్సుల్లో కూడా పద్మాలు వికసించి ఉన్నాయి, కలువలు, అలాగే నీటి పక్షులతో కనులకు విందుగా కనిపిస్తున్నాయి ఆ సరస్సులన్నీ. యూధబద్ధాశ్చ పృషతాన్ మధోన్మత్తాన్ విషానినః మహిషాశ్చ వరాహాశ్చ నాగాశ్చ ధూమ్రవైరిణః. ఆ మార్గంలో గుంపులు గుంపులుగా ఈ లేడి పిల్లలు కూడా, పైగా చుక్కలు ఉన్న లేడి అంటే కొన్ని చుక్కలు లేకుండా ఉంటాయి లేడి పిల్లల మీద, కొన్ని తెల్ల చుక్కలు వచ్చి ఉంటాయి, చాలా ముచ్చటగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొమ్ముళ్ళతో ఉన్న, మత్తుతో ఉన్న అడవి దున్నలు, వనాల్లో ఉన్న ఆ వరాహములు, చెట్లని కూలద్రోసినట్టే మద గజములు, ఇవన్నీ వారికి కనిపిస్తున్నాయి. అవన్నీ చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తేగత్వా దూరమద్వానం లంబమానే దివాకరే దతృసుః సహితాః రమ్యం తటాకం యోజనాయతం. వారు వనాల్లో అలా ముందుకు వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమైపోయింది. అంటే వనాల్లో వెళ్తున్నారు, దట్టమైన అడవులు, అక్కడ సూర్యుడు అస్తమించాక వెలుగులు ఉండవు కాబట్టి అప్పుడు వారు ఒక యోజనం మేరకు విస్తరించి మనోహరంగా కనిపించిన ఒక తటాకాన్ని చూశారు. అంటే ఒక 13 కిలోమీటర్లు. పద్మ పుష్కర సంభానం గజయూధేరలంకృతం సారసేర్వాంస కాదంబేహ సంకులం జలచారిభిః. ఆ సరస్సులో అక్కడ మళ్ళీ ఎర్ర తామరలు, నల్ల కలువలు, ఏనుగుల గుంపులు, నీటిలో సంచరించే పక్షులు, రాజహంసలు, ఇవన్నీ కూడా చూడ ముచ్చటగా ఉన్నాయి. ప్రసన్న సలీలే రమ్యే తస్మిన్ సరసి శుశ్రువే గీతావాదిత్ర నిర్ఘోషో నతు కశ్చన దృశ్యతే. ఇలా కనిపిస్తుంది, అక్కడ చూస్తేమో చాలా అందంగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన నీటితో ఎంతో మనోహరంగా ఉన్న ఆ సరస్సు నుంచి వీణ, వేణు, మృదంగ తాళాలతో, ఆ ధ్వనులతో కూడిన మధుర గానాలు వినిపిస్తున్నాయి, కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు. తతః కౌతూహలద్రామో లక్ష్మణశ్చ మహాబలః మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే. ఇన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది, కానీ అక్కడ ఎవరూ కళ్ళకి కనిపించట్లేదు. ఆ వాద్యఘోషని విన్న తర్వాత బలశాలులైన రామలక్ష్మణులు చాలా కుతూహలంతో ధర్మభృతుడన్న మహర్షిని వాళ్ళు ఇలా అడుగుతున్నారు. అద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే కౌతూహలం మహాజ్ఞాతం కిమిదం సాధు కథ్యతాం వక్తవ్యం యది చేత్ విప్రా నాతి గుహ్యమపి ప్రభు. ఓ
ఓ మహాముని, అతి అద్భుతంగా ఇంత సంగీతం ఇంత చక్కగా వినిపిస్తుంది. అయితే మాకు ఇది ఎక్కడి నుంచి వినిపిస్తుంది, దీని ప్రభావం ఏంటో అర్థం కావట్లేదు. అందుకని అది తెలుసుకోవాలండి. అందుకని ఓ విప్రోత్తమ, ఆ విషయాలు అతి గోప్యమైనవి కాకపోతే, మాకు తెలుసుకోదగినవైతే కాస్త మాకు వివరంగా చెప్తారా అని అడిగారు. తేనవా ముక్తో ధర్మాత్మ రాఘవేణ మునిస్తథా ప్రభవం సరసః కృత్స్నం ఆఖ్యాతుముపచక్రమే. రామచంద్రుడు అలాగే లక్ష్మణుడు ఇలా అడిగిన తర్వాత ధర్మభృతుడు అన్న మహాముని ఆ సరస్సు యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి వాళ్ళకి చెప్పటానికి పూనుకున్నారు. ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికం నిర్మితం తపసా రామ మునీనా మాండకర్ణినా. ఓ రామ, ఈ సరస్సు ఏదైతే ఒక యోజనం అంతవరకు విస్తరించి కనపడుతుందో దీని పేరు పంచాప్సరము. పంచ అప్సరసలు అని అర్థం. అన్ని కాలాల్లో కూడా ఇది నీటితో ఎప్పుడూ సమృద్ధిగానే ఉంటుంది. మాండకర్ణి అన్న మహర్షి తన తపస్ప్రభావంతో దీన్ని నిర్మించారు. సరస్సులో నీళ్ళన్నవే కాలానుగుణంగా ఎండాకాలంలో ఎండిపోవటం, తగ్గిపోవటం, మళ్ళీ వర్షాకాలంలో ఎక్కువ అవటం అన్నది జరుగుతుంది. కానీ ఈ సరస్సు ఎప్పుడూ అలానే నిండుగా ఉంటుంది. సహితే తపస్తీవ్రం మాండకర్ణిర్మహాముని దశవర్ష సహస్రాని వాయుభక్షో జలాశ్రయ. ఆ మాండకర్ణి అన్న మహాముని గాలిని నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుని 10,000 సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశారు. తతః ప్రవ్యధీతాః సర్వే దేవాః సాగ్నిపురోగమాః అబ్రువన్ వచనం సర్వే పరప్సర సమాగతః. ఎంతో తీవ్రంగా అన్ని వేల సంవత్సరాలు చేస్తే ఆ తపస్సు యొక్క తీవ్రత కారణంగా దేవతలందరూ కూడా భయానికి లోబడ్డారు. అంటే ఈ తపం అన్నది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ముల్లోకాల్లో ఆ వేడి అన్నది వెళ్ళిపోతుంది. పైగా ఇక్కడ ఇంత దీర్ఘకాలం ఇంత తపస్సు చేస్తుంటే ఏ కారణంగా ఏ కోరిక కోసం చేస్తున్నారో అన్న భయం. అందుకని వాళ్ళందరూ కూడా అగ్నిదేవుడి నాయకత్వంలో ఒక చోట సమావేశమై తమలో తాము ఇట్లా చర్చించుకుంటున్నారు. అస్మాకం కస్యచిత్ స్థానశ్ ఏష పార్థయతి మునిః ఇతి సంవిఘ్న మనసః సర్వే తే త్రిదివౌకసః. ఆ మహర్షి మనలో ఎవరి స్థానాన్ని ఆక్రమించాలని ఇంత తపస్సు చేస్తున్నాడో, ఆయన ఆచరించి తర్వాత ఇప్పుడు ప్రసన్నుడై వరం ఇవ్వటానికి వెళ్తే ఏ కోరిక కోరుతారో అని సకదేవతలు వీళ్ళందరూ కూడా భయంతో కలవరపాటుకి లోనయ్యారు. తత్ర కర్తుం తపో విఘ్నం దేవ్యే సర్వే నియోజితాః ప్రధానాప్సరసః పంచ విద్యుచ్చలిత వర్చసః. ఆ దేవతలందరూ ఆ ముని యొక్క తపస్సుని విఘ్నం కలిగించడానికి విద్యుత్ కాంతిల్లాగా మిరుమిట్లు గొలిపే 5 మంది చాలా అందంగా ఉన్న రూపంలో, యవ్వనంలో, కాంతిలో కూడా అటువంటి వాళ్ళని నియమించారు. అప్సరసో బిస్తత్సభిః మునిర్దృష్ట పరావరః నీతో మదనవశ్యత్వం సురానాం కార్యసిద్ధయే. దేవతల యొక్క కార్యాన్ని సాధించటానికే ఆ దివ్య అంగములతో కూడుకున్న ఈ 5 అలౌకికమైన ఆ సౌందర్య రాశిభూతమైన ఈ అప్సరసలు ధర్మాధర్మాల్ని బాగా తెలిసిన ఆ మాండకర్ణి మునిని ఆయన్ని కామవశ పరుషుని అయ్యేలాగా చేశారు. అంటే 10,000 సంవత్సరాలు అంత దివ్యంగా తపస్సు చేస్తే దేవతలకే భయం కలిగించేలా చేసిన వాడికి కూడా ఇంత సుందరీమణి దగ్గర పడినప్పుడు కాస్త చంచలత్వానికి లోనయ్యాడు. తపస్సుకి భంగం కలిగింది. మనం సామాన్యులం, మనకి చంచలత్వం అంతలాగా దేవుడి దగ్గర అక్కర్లేదు, అప్సరస రావక్కర్లేదు. పక్కింట్లో ఏదైనా శబ్దం మనకి వినిపిస్తే, తినేది ఇంకొకళ్ళు ఏదైనా వాసన మనకి కనిపిస్తే, టీవీలో ఒకటి కనిపించిందంటే చాలు వెంటనే వచ్చేస్తుంది. మనం ఊహాలోకంలో కూడా ఓల్డ్ మళ్ళీ వికారాలు పెంచుకునే రకంగానే ఉంటాము. తశ్చేవప్సరసః పంచమునీః పత్నిత్వమాగతాః తటాకే నిర్మితం తాసాం అస్మిన్నంతర్హితం గృహం. ఫలితంగా ఈ 5గురు ఏం చేశారంటే ఆయన ఒక్క తపస్సు భంగం కలిచారు. దానితో 5గురిని ఆయన భార్యలుగా స్వీకరించారు. వారి కొరకే ఈ తటాకాన్ని ఆయన అడుగు భాగంలో ఒక మంచి గృహాన్ని నిర్మించాడు. తదేవాప్సరసః పంచ నివస్యంతో యథా సుఖం
రమయంతి తపోయోగాత్ మునిం యవ్వనమాస్థితం. వీళ్ళతో చక్కగా అనుభవించటానికి ఆయన తన తపశ్శక్తితో మళ్ళీ యవ్వనంలో రూపాన్ని పొందాడు. ఆ దివ్యభాములైన 5 అప్సరసులతో హాయిగా ఆయన కింద గృహంలో నివసిస్తున్నాడు. తాసాం సంక్రీడమానానాం ఏషవాదిత్రనిస్వనః శ్రూయతే భూషణోన్మిశ్రో గీతశబ్దో మనోహరః. ఆటపాటలతో హాయిగా అప్సరసలతో వాళ్ళ ఆభరణాలు, ధ్వనులు, వీణ వాయిద్యాలు, ఇటువంటి ధ్వనులు, మధురమైన గీతాల శబ్దాలు, ఇవన్నీ నాదాలే ఇప్పుడు మనకి వినిపిస్తున్నాయి అని. ఆశ్చర్యమితి తస్యేతత్ వచనం భావితాత్మనః రాఘవః ప్రతిజగ్రాహ సహ భ్రాత్రా మహాయశాః. ఏవం కథయమానస్య దదర్శాశ్రమమండలం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యాలక్ష్య సమావృతం. తపోధనుడైన ఆ ధర్మవృతుడి యొక్క ఆశ్చర్యకరమైన మాటలు విని మహాయశస్వి అయిన శ్రీరాముడు సీతారామణ సహితంగా అవి వింటున్నాడు. ఆ మహర్షి ఇలా చెప్పిన తర్వాత రాముడు అక్కడ ఆశ్రమ ప్రదేశాన్ని ఒక్కసారిగా మళ్ళీ చూశాడు. అవన్నీ మళ్ళీ కుశలతో వల్కలతో నిండిపోయి అక్కడ బ్రహ్మ తేజస్సు ఉట్టి పడుతున్నట్టుగా ఉంది. ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవః ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః. మహాయశస్వైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ మునిలందరి నుంచి పూజలు అందుకుని అక్కడ నివసించారు. తథా తస్మిన్ సకాకుత్సః శ్రీమధ్యాశ్రమమండలి ఉషిత్వా తు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః. ఈ విధంగా శ్రీరాముడు ప్రశాంతమైన ఆ చక్కని ఆశ్రమంలో నిత్యము మునీశ్వరులు అందరి చేత ఆ అతిథి మర్యాదలు, సేవలన్నీ కూడా స్వీకరిస్తూ సుఖంగా నివసించారు. జగామాచాశ్రమాం తేషాం పర్యాయేన తపస్వినాం ఏషాముషితవాన్ పూర్వం సకాశే సా మహస్త్రివత్ క్వచిత్ పరిదశాన్ మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిచ్చ చతురో యా మాసాన్ పంచషట్ చాపరాన్ క్వచిత్. గొప్ప గొప్ప అస్త్ర ప్రయోగాలందు సమర్థుడైన శ్రీరాముడు పూర్వం తను నివసించిన ముని ఆశ్రమాలు వరుసగా మరొక్క పర్యాయం మళ్ళీ వెళ్ళి చూస్తున్నాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితుడై ఒక ఆశ్రమంలో దాదాపు 10 నెలలున్నాడు. మరి ఇంకొక చోట 1 సంవత్సరం, మరి ఇంకో చోట 4 నెలలు. ఇలా అంటే మార్పులతో ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా ఇలా వరుసగా తదితర ఆశ్రమాలందు వరుసగా 5-5 నెలలు కొన్ని దగ్గర ఉన్నాడు. अपरत्राधिकं मासान् अप्यर्धामधिकं क्वचित् 3 मासान् 8 मासांश्च రాఘవో న్యవసత్సుఖం. 6 మాసాలకు దగ్గర, 7 మాసాలకు దగ్గర ఇలా అతడు వేరు వేరు ఆశ్రమాల్లో క్రమంగా ఒక్కొక్క నెల, కొన్ని రోజులు నెల కన్నా ఎక్కువ, కొన్ని నెల కన్నా తక్కువ, లేదా కొన్ని దగ్గర 3 నెలలు, లేదా కొన్ని దగ్గర 8 నెలలు ఇలా నివసించడం మొదలుపెట్టారు. ఒక దగ్గర నుంచి ఒకటికి వెళుతూ. తథా సంవత్సతస్తస్య మునీనాశ్రమేషు వై రామత్తశ్చానుకుల్యేన యయుః సంవత్సరాదశ పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవః సహ సీతయా సుతీక్ష్ణాశ్రమం శ్రీమాన్ పునరేవ జగామః. ఈ విధంగా సీతారామ లక్ష్మణులు వేరు వేరు ముని ఆశ్రమాల్లో హాయిగా నివసించి 10 సంవత్సరాలు గడిచిపోయింది. ధర్మజ్ఞుడు, శుభలక్షణాల సంపన్నుడు అయిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితంగా 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సుతీక్ష్ణ ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. సాతమాశ్రమాసాద్య మునిభిః ప్రతిపూజితః తత్రాపి న్యవసత్రామః కంచిత్ కాలం అరిందమః. అరిందముడైన శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితంగా అక్కడికి వచ్చి నిత్యము మునీశ్వరులకు అతిథి మర్యాదలు, సత్కార్యములు అన్నీ స్వీకరిస్తూ ఆ ఆశ్రమంలో మరికొంతకాలం గడిపారు. అథాశ్రమస్థో వినయత్ కదాచిత్తం మహామునిం ఉపాసీనః సా కాకుత్సః సుతీక్ష్ణమిదమబ్రవీత్. అలా ఉండగా ఆశ్రమంలో నివసిస్తున్న శ్రీరాముడు ఒకరోజు సుతీక్ష్ణ మహామునిని సమీపించి వినయంగా ఆయనతో ఇలా అడుగుతున్నాడు. అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్త్యో ముని సత్తమః వసతీతి మయా నిత్యం కథాః కథయతాం శృతం. ఓ
ఓ మహర్షి, పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకరణ్యంలోనే నివసిస్తున్నాడని కొంతమంది అనుకుంటుండగా ఆ కథను నేను వింటూ ఉన్నాను. నతు జానామి తం దేశం వనస్యాస్య మహత్తయ కుత్రాశ్రమమిదం పుణ్యం మహర్షేస్తస్య ధీమతః ప్రాసాదా తత్ర భవతః సానుజः సహ సీతయా అగస్త్యం అభిగచ్చేయం అభివాదయితి మునిం. అయితే విశాలమైన ఈ దండకరణ్యంలో ఆ ప్రదేశం ఎక్కడున్నదో మాత్రం నాకు తెలియదు. మహాత్ముడు అయిన ఆ మహర్షిని ఆ యొక్క పవిత్రమైన ఆశ్రమ ప్రదేశం దయతో నాకు చెప్తారా? పూజ్యులైన మీ అనుగ్రహం ఉంటే మీ ఆశీస్సులు ఎలా అయితే తీసుకున్నానో అలాగే వారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకోవాలని, సీతారామ లక్ష్మణులు అక్కడికి వెళ్ళటానికి మీరు మాకు అనుమతి ఇవ్వాలి. అంటే ఒక ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత గురువుల పట్ల ఎంత భక్తి, ఆ మునుల పట్ల ఆయనకి ఎంత భక్తి ఉంది అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు అతిథి మర్యాదలు స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇష్టంగా వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళటం అన్నది. అయితే అగస్త్యుని చూడాలనుంది. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు కానీ ఎక్కడో నాకు తెలీదు. అందుకని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి కూడా మాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు. దీంతో రామాయణ అరణ్యకాండ 11th సర్గలో 34 శ్లోక సంపూర్ణం.